రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపకుడు బిల్ గేట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. సాంకేతిక పరిజ్ఞానం, విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం ఆయనతో చెప్పారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. అప్పట్లో 1995లో ఐటీ, ఇప్పుడు 2025లో ఏఐ అంటూ బిల్ గేట్స్ గత సమావేశాన్ని, ప్రస్తుత భేటీని పోలుస్తూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు 3 రోజున బిల్ గేట్స్తో సమావేశమయ్యారు సీఎం. పలు అంశాలపై చర్చించారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలు చేస్తున్న హెల్త్ డాష్ బోర్డులు, సామాజిక కార్యక్రమాల్ని రాష్ట్రంలోనూ నిర్వహించాలని కోరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా మార్చేందుకు సహకారం అందించాలని బిల్ గేట్స్ ని కోరాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్లపై పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించాం. రాష్ట్ర పురోగతిలో బిఎంజీఎఫ్ భాగస్వామి కావాలని అడిగాం. చాలా కాలం తర్వాత బిల్ గేట్స్ ని కలుసుకోవడం సంతోషాన్ని కలిగించింది అని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకోవటం, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడంలో గేట్స్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబుని మళ్లీ కలవటం ఆనందం కలిగించిందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ ఈ సందర్భంగా తెలిపారు.